వెల్కమ్ టు శ్రీకాంత్ వరల్డ్. నేను మీ శ్రీకాంత్ జగన్నాథ్. ఈ వీడియో కేవలం దేశం మీద ప్రేమతోనే చేస్తున్నాను తప్ప తప్పుల్ని ఎత్తి చూపిద్దాం అన్న ఉద్దేశంతో చేయట్లేదు. విషయం మీకు ఈజీగా అర్థం అవడం కోసం నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్దాం అనుకుంటున్నాను. మొదటి ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ మీరు ఒక ఇల్లు కట్టుకొని అందులో డబ్బు, బంగారం, డైమండ్లు దాచుకుంటున్నారు అనుకుందాం. ఇప్పుడు ఆ ఇంటి కోసం, అందులో ఉన్న విలువైన వస్తువుల కోసం ఒక కాపలాగా 20 మంది వాచ్మెన్లు, సెక్యూరిటీ గార్డులను పెట్టారనుకుందాం. వాళ్ళకి రోజు నాన్ వెజ్ పెడుతూ, వాళ్ళకి శాలరీలు ఇస్తూ, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇస్తూ, వాళ్ళ కోసం అంత ఖర్చు పెడుతున్నప్పటికీ కూడా ఆ ఇంట్లో 4 దొంగలు పడి ఉన్నదంతా దోచుకుని వెళ్తే తప్పు ఎవరిదంటారు? వాచ్మెన్, సెక్యూరిటీ గార్డులదే. అవును, వాళ్ళదే. ముందుగా మన తప్పుల్ని మనం ఒప్పుకొని తీరాలి, అంతేగాని సమర్థించుకోకూడదు. ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక హీరోకి కానీ, ఒక పొలిటీషియన్కి కానీ వాళ్ళ చుట్టూ ఒక 50 మంది బౌన్సర్స్ని క్రౌడ్ నుంచి ప్రొటెక్షన్ కోసం పెట్టుకుంటారు. వాళ్ళకి పేమెంట్లు ఇస్తారు, మంచిగా ఫుడ్, అకామిడేషన్, షెల్టర్ ఇస్తారు. సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత బౌన్సర్స్ది. క్రౌడ్లో ఉన్న ఏ ఒక్కడు కూడా హీరో దగ్గరికి కానీ, పొలిటీషియన్ దగ్గరికి కానీ రాకుండా చూసుకునేలా సెక్యూరిటీ ఇవ్వాలి. వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇస్తున్నప్పటికి కూడా క్రౌడ్ బౌన్సర్స్ని దాటుకుని వచ్చి తొక్కిసలాట్లో హీరోకి కానీ, పొలిటీషియన్కి కానీ జరగరాని జరిగితే తప్పెవరిదంటారు? బౌన్సర్స్ది. అవును, వాళ్ళదే. ముందుగా మన తప్పులను ఒప్పుకొని తీరాలి, అంతేగాని సమర్థించుకోకూడదు. ఇది రెండో ఎగ్జాంపుల్. ఈ 2 ఎగ్జాంపుల్స్ నేను కంపేర్ చేయడం కోసం కాదు, మన దేశం కోసం మనం ఎంతవరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం అన్న దానికోసం మాత్రమే తీసుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా మన దేశ సరిహద్దుల్లో కూడా బలమైన, పటిష్టమైన రిక్వైర్డ్ ఆర్మీ స్టాఫ్ ఉండాలి. శత్రువు మన దేశ సరిహద్దును దాటి మన మట్టిలో అడుగు పెట్టే పరిస్థితి ఉండకూడదు. ఒక ఇంటికి, ఒక హీరోకి, ఒక పొలిటీషియన్కి ఎంత బాగా సెక్యూరిటీ కల్పించుకోగలుగుతున్నాం, మరి అంత పెద్ద ఇండియా బార్డర్కి ఇంకెంత సెక్యూరిటీని కల్పించాలి? మన ఇండియా ల్యాండ్ బార్డర్ ఏరియా అప్రాక్సిమేట్గా 15,100 కిలోమీటర్లు. అందులో ఈ కోస్టల్ లైన్ ఏరియా మొత్తం అప్రాక్సిమేట్గా 7,500 కిలోమీటర్లు. దాన్ని డిడక్ట్ చేయగా మిగిలింది 7,600 కిలోమీటర్లు. మరీ ముఖ్యంగా మన శత్రు దేశం అయినటువంటి ఇండియా పాకిస్తాన్ బార్డర్ అప్రాక్సిమేట్గా 3,323 కిలోమీటర్లు. అంత పెద్ద బార్డర్ ఏరియాకి రక్షణ కవచంలా పనిచేయాలి అంటే ఎంత భద్రత తీసుకోవాలి? ఎంతమంది రిక్రూట్మెంట్ కావాలి? చూసాంగా పహల్గామ్లో టెర్రరిస్టులు ఎంత సునాయాసంగా మన దేశంలోకి ఎంటర్ అయ్యారు, ఎంత హింసాకాండం సృష్టించారు అని. అందులో ఒక టెర్రరిస్టు మన ఇండియన్స్ని నువ్వు ముస్లింవా, హిందువా, నీ పేరేంటి అని అడిగి మరీ చంపాడు. మతం పిచ్చిలో ఉన్న ఈ టెర్రరిస్టులకు అర్థం కాని విషయం ఏంటంటే, హిందూ వెళ్ళి ముస్లింని చంపినా, ముస్లిం వచ్చి హిందూని చంపినా అక్కడ చనిపోయేది మనిషే కానీ మతం కాదు కదా అన్న విషయం ఈ టెర్రరిస్టులకు ఎందుకని అర్థం కాదు? లేదు, ఒకవేళ అర్థమైంది కాబట్టి వీళ్ళని టెర్రరిస్టులు అంటారా? అయినా ఇతర మతస్థులను చంపడం, తమ బలహీనతలను ఎదుటివారి మీద ప్రయోగించడం ఏ న్యాయం? గన్తోనో, బుల్లెట్తోనో, బాంబులతోనో మతాలను ఎలా నాశనం చేయగలుగుతారో నాకైతే అర్థం కాదు. పోనీ ఈ పాకిస్తాన్ వాళ్ళు 50 మంది ఇండియన్స్ని చంపేస్తే, మన భారతీయులు 150 మంది పాకిస్తానీ వాళ్ళని చంపేస్తారని తెలిసి కూడా నష్టపోవడాన్ని ఏమంటారు? మూర్ఖత్వం అంటారు. ఈ మూర్ఖులకి ఇవేమి అర్థం కావు. ఒకటి చంపుతారు, లేదంటే చస్తారు. అస్సలే ఇండియాకి, పాకిస్తాన్కి గొడవలు జరుగుతున్నాయి. ఇలాంటి టైంలో ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఇండియాకి, పాకిస్తాన్కి మ్యాచ్ కండక్ట్ చేశారు. అందులో ఇండియా గెలవడం, పాకిస్తాన్ ఓడిపోవడం జరిగింది. మ్యాచ్ ముగిశాక ఇండియన్ క్రికెటర్స్ పాకిస్తానీ క్రికెటర్స్కి షేక్ హ్యాండ్ ఇవ్వలేదని కంప్లైంట్ చేశారు. ఇండియన్ క్రికెటర్స్కి స్పోర్ట్స్మెన్షిప్ లేదని చెప్పి కంప్లైంట్ చేశారు. నాకు అర్థం కాదు, రీసెంట్గా పహల్గామ్ అటాక్లో 29 మంది అమాయకులైన సివిలియన్స్ చనిపోతే వాళ్ళ మరణానికి సమాధానం ఇద్దామని ఆపరేషన్ సింధూర్ అని పేరు పెడితే, ఇప్పుడున్న పాకిస్తాన్ టీంలోని ఒక ప్లేయర్ ఫహీమ్ అష్రఫ్ ఆపరేషన్ సింధూర్ అనే పేరుని అవమానిస్తూ ఆపరేషన్ సోగ్రాత్గా పేరు మార్చి ట్వీట్ చేశాడు. అలాంటి వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇవ్వలేదని కంప్లైంట్ చేస్తారా? స్పోర్ట్స్మెన్షిప్ లేదని అంటారా? ఇది ఎంతవరకు న్యాయం? ఈ ఓటమిని, ఈ విషయాన్ని ఎంత పెద్దది చేస్తారో తెలియదు. రిటైర్డ్ మేజర్ జనరల్ జీడి బక్షి గారు పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత, ఇండియన్ ఆర్మీ గత 3 సంవత్సరాలుగా ఎటువంటి రిక్రూట్మెంట్ చేయలేదు, నేను పనిచేస్తున్న సమయంలో ప్రతిదీ అండర్ కంట్రోల్లోనే ఉండేది, ఇప్పుడు కేవలం రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల, తక్కువ స్టాఫ్ ఉండడం వల్ల అమాయకులైన సివిలియన్స్ చనిపోయారు అని బాధపడ్డారు. అలాగే గట్టిగా నిలదీశారు. అందుకే మన ఇండియన్ ఆర్మీ ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రు దేశం మన వైపు చూడాలంటే భయం కలిగేలాగా మనం ప్రిపేర్ అయి ఉండాలి. అలా జరగడానికి రిక్రూట్మెంట్ అనేది బ్యాంకింగ్స్లోనో, రైల్వేస్లోనో, ఎస్ఎస్సిలోనో
ఇతర గవర్నమెంట్ జాబ్ రిక్రూట్మెంట్ కంటే కూడా మొదటి ప్రియారిటీ ఇండియన్ ఆర్మీకే ఉండాలి. ఎక్కువ రిక్రూట్మెంట్ అనేది ఇండియన్ ఆర్మీలోనే జరగాలి. మన ఇండియన్ ఆర్మీ మరింత బలపడాలి. జై భీమ్, జై భారత్.